అలా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ మాట్లాడే అవకాశాలు వస్తుంది. తమర్ గారు చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఉపేందర్ గారు ఇందాక చాలా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ నాయకుడు ఎట్లానే చేసి బీజేపీలో జాయిన్ అవుతాడేమో గానీ చేర్చుకోరండి ఎవరిని. అవినీతి పరులను ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ చేర్చుకోరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా చేర్చుకోరు. ఇది ఫస్ట్ పాయింట్. సో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి 2014 కన్నా ముందు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిసారి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఏ ఒక్క స్కామ్ ను కూడా వదిలిపెట్టకుండా బయటకు తీసుకొచ్చి, నేను మాట్లాడుతున్న విషయం కాదు, అసలు ఈ దేశం వాళ్ళు కాదు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము భారతీయ జనతా పార్టీ ఏదైతే యూపీఏ 1 యూపీఏ 2 తర్వాత 2014లో గెలిచిందో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారము అనేక చర్యలు తీసుకున్నది కరప్షన్ ఆపడానికి భారతదేశంలో అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. నేను మాట్లాడతలేను, ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన రిపోర్టు. హ్యావింగ్ సెడ్ దట్, కమింగ్ బ్యాక్ టు ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మీరు చూసినట్టయితే అనేక ఆధారాలను ఒకటి తర్వాత ఒకటి చెప్పిందండి. కేపీసీలో అనే ఒక షెల్ సంస్థను పెట్టి, అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక షెల్ సంస్థను పెట్టి, ఆ సంస్థలో ఇప్పుడున్న రామకృష్ణారావు గారు, ఆ ఈఎన్సి మురళీధర్ గారు వీళ్ళందరినీ భాగస్వాములు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసి ఒక్క అసెట్ కూడా లేని ఒక సంస్థకు 80,000 కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఎట్లా గ్యారంటీ ఇస్తుందండి? ఒక అసెట్ కూడా లేదు, ఒక భూమి లేదు, ఒక ఇంచు భూమి లేదు, జాగా లేదు, ఏ అసెట్ లేకుండా వాళ్ళు ఉంటున్న అబిట్స్ లో వాళ్ళ కార్యాలయం కూడా రెంటెడ్ కార్యాలయం. అటువంటి కేపీసీఎల్ పిఎఫ్సి దగ్గర నుంచి ఆర్ఈసీ దగ్గర నుంచి గవర్నమెంట్ 11.9% రుణంతో 80,000 కోట్లు తీసుకొస్తే ఎవరి డబ్బు సార్ ఇది? ప్రశ్నించొద్దా? ఎవరిని ప్రశ్నించొద్దా? అప్పుడు ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఆయన నిజంగా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల ఆయన స్వతహాగా భూమికి ఉపేంద్ర గారు ప్లీజ్ దయచేసి వినండి, నేను మాట్లాడేది మీరు ఓపిక విన్నాం కదా మీరు మాట్లాడేది. ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ఈసుమంతనైన ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా వచ్చి శాసనసభలో చెప్పటాడు, నన్ను క్షమించండి, అప్పుడు నేను సరిగ్గా చూసుకోలేకపోయినా, ఇన్ని తప్పులు జరిగినాయి, నేనే చేసిన ఈ తప్పులు అని అందరిని అడుక్కునేటోడు. అట్లాంటి పని చేయకుండా ఈ రోజు ఫామ్ హౌస్ వండుకొని ఏం మాట్లాడుతున్నారని హరీష్ రావు గారు ఎన్ని అబద్ధాలు నిన్న మాట్లాడుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు దమ్ము లేదు ఆన్సర్ చేసేందుకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏదో మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు చెప్పిన ఒక్క మాట కూడా ఎందుకు అరెస్ట్ చేద్దాని అడుగుతాడా? ఎందుకు అరెస్ట్ చేద్దాం నేను చెప్తా. కేసీఆర్ గారు ఎందుకు అరెస్ట్ చేయాలో నేను చెప్తా. డిపిఆర్ లేకుండా 30,000 కోట్ల రూపాయల ప్యాకేజీలను టెండర్లు పిలిచినందుకు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. కేపీసీఎల్ అనే ఒక షెల్ సంస్థను పెట్టి 80,000 కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు శాశ్వత గుదిబండగా మార్చినందుకు కేసీఆర్ గారు అరెస్ట్ కావాలండి. కేసీఆర్ గారు ఎందుకు అరెస్ట్ కావాలి? 5,500 కోట్లకు దొరకాల్సిన పంపును 7,200 కోట్లకు కొన్న మెగా అనే సంస్థ ద్వారా కొనిపించినందుకు కేసీఆర్ అరెస్ట్ చేయాలి. కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాలని హరీష్ రావు గారు అడుగుతున్నారు. అసలు రిపోర్ట్ లో కేసీఆర్ గారి నేరుగా పేరు ఉంది, అసలు ఆరోపణలు అసలు ఎందుకు లేవనుకుంటున్నారు? 100% ఉన్నది సార్. 665 పేజీల రిపోర్ట్ మొత్తం చూసిన నేను. ఒక్కొక్కళ్ళకు ప్రతి వ్యక్తి ఏమేమి మాట్లాడారు, ఏమేమి ఇచ్చారు, ఇప్పుడున్న రామకృష్ణారావు గారు, ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లా 138 మంది దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అందరి దగ్గర నుంచి తీసుకున్న వాంగ్మూలాలు దానిలో చాలా చక్కగా వివరించారు. దానిలో నేను చెప్తున్నది ఏంటంటే, రైట్ 655 పేజీ దగ్గర నుంచి వాళ్ళు చేసిన ప్రతి అలిగేషన్ గురించి నేను చెప్తాను. చాలా మూర్తి గారు వాయిస్ తీసుకోవాలి, మనకు సమయం అవుతుంది. ఫైనల్ గా చెప్పండి, మళ్ళీ ఆయన వాయిస్ ఐ కంక్లూడ్ ఇన్ 10 సెకండ్స్. చాలా అంటే నేను కంక్లూజన్ చేయాలని ఆర్గ్యుమెంట్ చాలా కేటగారికల్ గా వాళ్ళు సిఏజీ రిపోర్ట్ ను, విజిలెన్స్ రిపోర్ట్ ను కోడ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, కరప్ట్ ప్రాక్టీసెస్ జరిగినాయి, దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్తే ఈ చేతగాని ముఖ్యమంత్రి నాకు రాదు, నాకు చేత కాదు అని తీసుకెళ్లి సిబిఐకి ఇస్తున్నారు. అట్లాంటప్పుడు రిజైన్ చేసి ఇవ్వాలి. ఆ పని దమ్ముంటే, నిజంగా ముఖ్యమంత్రి గారికి చావ ఉంటే ఆయన ఏం చేయాలి? నాకు నిజంగా చేతనైతే లేదు, అప్పుడు ముఖ్యమంత్రి గారిని జైలు వేసే చేతనైతే లేదు, నేను రిజైన్ చేస్తున్నా, నాకు ఇంతే చేతనవుతుంది, ఎంక్వైరీ కమిషన్ వేసినా అని చేతులు దులుపుకొని బయలుదేరాలి. అంతేగాని పెద్ద గొప్ప పని లాగా, వ్యూహాత్మకమైన పనిలాగా చిత్రించే పని మాత్రం చేయొద్దు. ఉపేంద్ర గారు వస్తారు, మీరు లాస్ట్ కంక్లూడ్. మూర్తి గారు, అసలు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోవాలి? సిబిఐ విచారణ